భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక అరుదైన గౌరవాన్ని ఈ రాష్ట్రంలో ఇచ్చింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వైశ్య జాతిలో ఆయన ఒక ప్రముఖుడు. మరి పొట్టి శ్రీరాములు గారు అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేసిన మీదట ఈ మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడాలి, తెలుగు భాషకి తెలుగు జాతికి ఒక గౌరవం సముచిత స్థానం కలగాలంటే ఈ ఒక్క రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా విడదీయడమే ఒక పెద్ద ఉద్దేశంగా ఆయన పెట్టుకొని చేసిన నిరాహార దీక్షకి గుర్తుగా ఈరోజు ఆయనకు పెద్ద అరుదైన గౌరవాన్ని ఈ కూటమి ప్రభుత్వం మరి కట్టబెట్టింది. తెలుగు జాతికి ఒక సముచితమైన పట్టాభిషేకాన్ని ఈరోజు చేస్తున్నట్లుగా ఈ రోజుని జాతి గుర్తించాల్సిన విషయం. మరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు విగ్రహం 4 నెలల్లో అత్యంత అద్భుతంగా వైభవంగా 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం హర్షించదగిన విషయం. మరి కళ్ళు లేని కబోదులు ఇక్కడ అన్ని నీళ్ళే ఉన్నాయి, ఈడంతా బుడిగే ఉంది, బురదే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ కబోదులు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుసుద్ది. మరి ఎన్నో వేల ప్రొక్లైన్లు, ఎన్నో వేల క్రెయిన్లు, మిషన్లు, రోడ్లు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది రాజధాని. మరి ఇంకొకసారి కనుక మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి ఇంకొకసారి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే, మరి పురిట్లో ఉంది బిడ్డ సంధి కొట్టింది ఒక దరిద్రుడి వల్ల. మరి భగవంతుడు మళ్ళీ ఈ తెలుగు జాతి మీద ఒక కృపా కటాక్ష వీక్షణాలు కురిపించబట్టి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఇంకొకసారి పెద్ద ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం.